ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు మరి ఈ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోని 8వ వచనంలో చెప్పుచున్న మాట ఏంటంటే, ఆ రోజుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి నరవతారిగా రాకమునుపు ఈ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము ప్రకారము కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు అని చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా రాకముందు, నరావతారము ఎత్తకముందు భూమండలంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరిని ఆరాధించారు, ఎవరిని పూజించారు, ఎవరిని సేవించారు అని మనం చూసినట్లయితే వాళ్ళు దేవుని ఎరుగనటువంటి వారై ఉన్నారు. దేవుడంటే ఎవరో తెలియని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో సెలవిస్తున్న యొక్క మాట, దేవుని ఆజ్ఞానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయెను అని అంటున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ జ్ఞానానుసారముగా, దేవుని జ్ఞానానుసారము, మనుష్య జ్ఞానానుసారము. సో దేవుని జ్ఞానానుసారముగా ఈ లోకము అంటే లోకములో ఉన్నటువంటి ప్రజలు వారి తమ జ్ఞానము చేత దేవుని ఎరుగనటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ లోక జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తున్నారు. కాబట్టి నిజమైన దేవుడిని, సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఎరుగని స్థితిలో ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి సువార్త ప్రకటన ద్వారా మరి వారు దేవుణ్ణి నమ్మి వారిని రక్షించడము ఇది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పము. ఇది మనుషుల యొక్క సంకల్పము కాదు. దేవుడు తన దయను, దయన కృపను ఈ లోకానికి కనబరుస్తూ సువార్త ప్రకటన, యేసు ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ లోకానికి అందించినటువంటి సువార్త ప్రకటన ఏదైతే ఉందో దానిని మనము 4 సువార్తల్లో చూస్తాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తికులు ఎవరైతే, ఈ గ్రంథకర్తలు ఎవరైతే ఉన్నారో వారు యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన బోధనలు ఏంటి, ఆయన రావడము ద్వారా ఈ లోకంలో జరిగిన మార్పు ఏంటి, ఎందరూ రక్షింపబడ్డారు, ఎందరు విమోచింపబడ్డారు, ఎందరు దేవుని నిజదేవుని గురించి తెలుసుకున్నారు, ఎందరూ దేవుని కొరకు హతసాక్షులయ్యారు, అదేవిధంగా మరి ఎందరూ దేవుణ్ణి తిరస్కరించి దేవుని కుమారుడైన క్రీస్తును అంగీకరించకుండా నరక ప్రాప్తులయ్యారో అవన్నీ కూడా మనము సువార్తలో మనము జ్ఞాపకము చేసుకుంటాం. ఆ విషయాన్నే ఇక్కడ పౌలు మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోని 21వ వచనములో ఆయన సెలవిస్తున్నాడు. అందుకనే అంటున్నారు ఇక్కడ పౌలు, దేవుని ఎరుగని వారై ఉన్నారు. ఎటువంటి వారై ఉన్నారు? మనము దేవుని ఎరుగనటువంటి స్థితిలో ఆ రోజుల్లో మనము ఉన్నాము. కాబట్టి మనము దేవుణ్ణి తెలుసుకోలేకపోయాము. దానినే పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో సెలవిచ్చినటువంటి వాక్యాన్ని మనము గమనిస్తే 4వ అధ్యాయము 4-5 వచనాల్లో వ్రాయబడినటువంటి వాక్యము ఏమంటున్నారు? దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ లోకములో అనాది కాలము నుండి దేవుని చిత్తము ఏమై ఉన్నది? మనము అనుదినము ఒప్పుకునే పరలోక ప్రార్థనలో ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనలో ఒక అంశాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటాం. ఏంటది? నీ చిత్తము పరలోకమందు నెరవేరున్నట్లు భూమి యందును నెరవేరును గాక అని మనం వేడుకుంటాం. పరలోకములో దేవుని చిత్తము ఏమై ఉన్నది? ఆ పరలోకములో నెరవేరాల్సింది ఈ భూమి మీద కూడా నెరవేరాలి అని ప్రార్థన చెయ్యమని ఆనాడు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులకు
దేవుని కుమారుడైన యేసు ప్రభువారు సెలవిచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి పౌలు ఈ తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనములో చెప్తూ ఉన్నాడు, ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె ఉన్నారు. దేవుని ఎరుగనటువంటి అన్యజనులాగా ఉన్నారు. అలా కాకుండా పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. దేవుడు ఒక చిత్తాన్ని, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును అది పరలోకములో నెరవేరింది, కానీ భూమి మీద నెరవేరలేదు. కాబట్టి మరి పరలోకమందు నెరవేరిందంటే అక్కడ మనుషులు ఉండాలి కదా, భక్తులు ఉండాలి కదా, పరిశుద్ధులు ఉండాలి కదా. పరలోకములో దేవుని యొక్క చిత్తం నెరవేరింది అంటే దేవునికి అక్కడ ప్రత్యామ్నాయం ఎవరు లేరు. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వోన్నతుడు. కాబట్టి అక్కడ దేవుని యొక్క చిత్తము, సర్వలోక సృష్టికర్త అయిన యెహోవా దేవుని యొక్క చిత్తము అక్కడ తప్పకుండా నెరవేరుతుంది. అదే భూమి మీద నెరవేరాలి. మనము నిర్గమకాండము 19వ అధ్యాయములో యెహోవా దేవుడు సీనాయి కొండ మీద దైవజనుడైన మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు 19వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైనున్న ఆకాశమందే కానీ, క్రిందనున్న భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ, ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను మీరు చేసుకోకూడదు, దానికి మీరు పూజించకూడదు, సాగిలపడకూడదు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. కాబట్టి సువార్త వినడము ద్వారా మనుషులు మారు మనసు పొంది రక్షణ పొంది నిజమైన దేవుడిని గురించి తెలుసుకునే అవకాశము సువార్త ద్వారా మనకందరికీ లభించింది. ఈ సువార్త మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించినట్లుగా సువార్తలో మనం గమనిస్తున్నాము. ప్రభునందు ప్రియులారా, గమనించవలసిందిగా దైవవాక్యము మనలను హెచ్చరిస్తుంది. అదేవిధంగా మనం ఇంకా దైవవాక్యంలోనికి వెళ్ళి చూసినట్లయితే మరొక వాక్యానికి కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే పౌలు తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనము, ఈ 2 వచనాలు 3 వచనాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అంటున్నాడు. ఇక్కడ ఇప్పటి కాలంలో క్రైస్తవులమైన మనము ఎదుర్కొంటున్నటువంటి యొక్క శోధనలను, ఇబ్బందులను మనము చూస్తే యేసయ్యను రక్షకునిగా అంగీకరించి ఆయన నామమును స్వీకరించి ఈ భక్తి మార్గములో జీవిస్తూ ఉంటే క్రైస్తవులు ఈనాడు ఎన్నో శ్రమలకు లోనవుతున్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల కూడా మరి ఈ హింసలు అనేవి ఎదుర్కొంటున్నాం. వాటిని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ చెప్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, పరలోకములో ఎట్లా ప్రత్యక్షమవుతాడు ఆయన? అగ్ని జ్వాలలలో మరణమును గెలిచి మృత్యుంజయుడై లేచిన యేసయ్య 40 దినాలు ఈ భూమి మీద ఉన్న తర్వాత ఆరోహణమయ్యాడు. మొన్నటి రోజున, గురువారం రోజున ఆరోహణ దినము, 41 రోజు. రేపటి ఆదివారము ఆరోహణము తర్వాతి ఆదివారం. గురువారం రోజున యేసు ప్రభువారు మరణము నుంచి లేచి ఆయన మృత్యుంజయుడై సజీవుడుగా తండ్రి దగ్గరికి చేర్చుకోబడ్డాడు. దానినే స్టెఫను అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయములో ఆయన చెప్తాడు. ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఇదిగో
ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలవబడి ఉండుటయు నేను చూచి తిని. అది సాక్ష్యము. దానిని గురించి ఇక్కడ ఈ తెస్సలోనికైలకు రాసినటువంటి యొక్క 2వ పత్రికలో ఈ మొదటి అధ్యాయంలోని 6 నుండి 8 వచనములు ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, మరణమును జయించి లేచిన యేసుక్రీస్తు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకానికి కనబడతాడో, తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు అంటే, తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా ఆయన పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఏనాడు కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అగ్నిజ్వాలలలో ఆయన ప్రత్యక్షము కాలేదు. చూడండి, ఇందును బట్టి యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదువుకుందాం. ఇక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉంది. యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆలకించండి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులగుదురు. చూడండి, అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా ఏ విధంగా వస్తున్నాడండి? అగ్ని రూపముగా ఆయన వస్తున్నాడు. ఏమన్నాడు? ఆయన దహించు అగ్ని. ఎవరిని దహిస్తాడు? అందరినీ కాదండి. తన నామాన్ని ఎరిగినటువంటి వారిని కాదు, తన నామమందు విశ్వాసం ఉంచిన వారిని, కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించి వారిని, పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని ఆయన రక్షించి విమోచించి, ఎవరైతే బయలుపరచబడినది కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉండి గ్రహించకుండా ఆనాడు మరి లోతు కాలములో ఏ విధముగా సొదొమ గొమొర్రాలు ఆహుతి అయిపోయినాయో మనకందరికీ కూడా తెలుసు. అగ్నిగంధకాలు ఆకాశము నుండి కురిచి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేశాయి. మరి నిర్గమకాండము 3వ అధ్యాయములో ఆ కొండ మీద దేవుడైన యెహోవా ఆ మండుచున్న పొదలో నుండి మోషేకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద కాలిపోలేదు, మండుచున్నదే కానీ కాలిపోలేదు. దైవ ప్రత్యక్షతలో ఉన్నటువంటి మహిమ, దేవుని యొక్క ప్రసన్నత ఏ విధముగా ఉంటుంది, దేవుడు ఏ విధంగా తన్ను తాను ఈ లోకానికి కనబరుచుకుంటాడో ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ యెషయా గ్రంథము 66వ అధ్యాయము 15-16 వచనాలను బట్టి. కనుక ప్రభునందు ప్రియులారా, పౌలు ఈ గలతీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినటువంటి మాటను బట్టి, మన 8వ వచనాన్ని బట్టి చూస్తే, దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. దేవుళ్ళు కాని వారికి మనం ఈ లోకములో ఒక్కప్పటి కాలంలో మనము దాసులై ఉన్నాము. అందుకనే మరి దానియేలు గ్రంథంలో ఇవ్వబడిన సాక్ష్యం ఏంటి? షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే దేవుడు, ఆయనే పూజార్హుడు. ఇది సాధారణ మానవుడు చెప్పినటువంటి మాట కాదు. ఎవరు చెప్పారు ఈ మాట? నెబుకద్నెజరు, బబులోను సంస్థానాధిపతి. వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడినప్పటికీ వాళ్ళు దహించుకొని పోలేదు. వాళ్ళ సంఖ్యలు తెంపబడి వాళ్ళు తిరుగుతున్నారు. వేయబడినటువంటి వారు 3, కానీ వారితో పాటు మరి ఒక వ్యక్తి కూడా ఉన్నది. ఆయన స్వరూపం ఏ విధముగా ఉంది? దేవుని దూత స్వరూపం వలె ఉన్నాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను.
వారికి ఏ హానియు కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నది. చూసారా, అక్కడ ఒక అన్యుల రాజు, బబులోను దేశములో దేవుళ్ళు లేరు, రాజులే దేవుళ్ళు. ఐగుప్తు దేశములో ఫరోయే దేవుడు. కనుక ప్రభునందు ప్రియులారా, అటువంటి ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడని యెహోవాను గురించి. కారణం ఏంటి? ఆయన తన కన్నులారా ప్రత్యక్షంగా ఆ యొక్క సన్నివేశాన్ని చూశారు. అగ్నిగుండములో పడవేసినా కూడా వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు సజీవులుగా ఉన్నారు. కాబట్టి ఏమన్నాడు నెబుకద్నెజర్ అన్నమాట, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక వారు మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవింపకయ్యో ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి. చూసారా, ఎవరిచ్చారు ఈ సాక్ష్యము? నెబుకద్నెజరు రాజు ఇచ్చాడు. ఎవరి గురించి? యెహోవా దేవుని గురించి, ఆయన బిడ్డలను గురించి. అయినప్పటికీ మరి ఇక్కడ యేసు ప్రభువారు ఆరోహణమే వెళ్ళిన తర్వాత మొదటి శతాబ్దంలో కూడా ఇంకా కూడా వీళ్ళు మరి నిజదేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాడంటే, మీరు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. ఎట్లాగే ఎరిగిన వారు? అపోస్తుల యొక్క సువార్త ప్రకటన. ఎవరిని గురించి? వాళ్ళ గురించి కాదు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటన విని వాళ్ళు రక్షింపబడ్డారు, వాళ్ళు విమోచింపబడ్డారు, వాళ్ళు మారు మనసు పొందారు, వాళ్ళకి పాపక్షమాపణ కలిగింది. కాబట్టి వాళ్ళు ఈ లోకములో ఎదురైన ఏ శ్రమలకి కూడా వాళ్ళు భయపడలేదు. ఆ సాక్ష్యాన్ని ఇక్కడ పౌలు ఈ గలతీ పట్టణములో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులను బలపరుస్తూ ఆయన చెప్తున్నాడు, మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. చూడండి, ఒకటి దేవుణ్ణి తెలుసుకోవడము, మనము దేవుణ్ణి తెలుసుకోవడము. రెండు, దేవుడు మనల్ని తెలుసుకోవడము. మనం ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకోవాలి అని ఆరాటపడతామో, ప్రయాసపడతామో, అప్పుడు దేవుడు మనల్ని తెలుసుకోవడానికి ఆయన పరలోకము నుండి దిగి ఈ భూలోకానికి వస్తాడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మొరపెట్టుకున్నారు. కాబట్టి దేవుడు ఆయన అన్నాడు, యెహోవా దేవుడు మోషేతో, నేను వారి మొరను వింటిని, వారి మొర నా దగ్గరికి చేరింది, నేను వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను, పరలోకం నుండి ఈ భూమి మీదకి నేను దిగి వచ్చాను, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను అని మోషేతో మాట్లాడాడు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో. కనుక ప్రభునందు ప్రియులారా, మనము దేవునికి మొరపెట్టుకుంటే, దేవుణ్ణి వేడుకుంటే, మనలను ఆ సంకటములో నుండి తప్పించడానికి దేవుడు తన దూతలను ఈ లోకానికి ఆయన పంపిస్తాడు. దానియేలు సింహపు గుహలో వేయబడ్డాడు. నెబుకద్నెజర్ రాజు చచ్చిపోయాడు, ఆయన కుమారుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ కూడా మరి దానియేలు మరి ఆయన కనిన కలకు అర్థం చెప్పిన తర్వాత ఒక శాసనాన్ని పుట్టిస్తే, ఆ శాసనాన్ని దానియేలు ధిక్కరిస్తే, రాజశాసనాన్ని దానియేలు ధిక్కరించాడు. కాబట్టి ఆయన ఏం చేశారో తీసుకువెళ్ళి సింహపు బోనులో, అది రాజుకు తెలుసు, వీళ్ళు కుట్ర పన్ని కావాలనే దానియేలును చంపించాలని నా చేత ఒక చట్టాన్ని తయారు చేయించి ఆయన సింహపు బోనులో వేయించారు. ఆ రాత్రంతా కూడా రాజు నిద్రపోలేదండి, ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన అన్నపానాలు పుచ్చుకోలేదు, ఉపవాసము చేస్తూ ఉన్నాడు.
తెల్లవారక ముందే ఈ రాజు వెళ్ళి దానియేలున్న గుహ ద్వారము దగ్గరకు వెళ్ళి దానియేలు అని పిలిచాడు. నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను నిత్యము నీవు సేవిస్తూ ఉన్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడ్డాను కాబట్టి ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చెయ్యకుండా వాటి నోళ్ళు మూయించను. ఇక్కడ ఆగమ్మ, ఇక్కడ సంతోషం ఎవరికంటే ఆ రాజుకి. ఆయన పేరేంటి? దర్యావేషు. ఆ రాజుకి సంతోషం కలిగింది. ఎందుకంటే వాళ్ళు కుట్ర పన్నారు. ఆయనకు తెలుసు దానియేలు ఏ స్థితిలో ఉన్నాడు. అందుకనే తెల్లవారక ముందే పరిగెత్తి ఆ గుహ దగ్గరికి వచ్చాడు. ఆయన సైనికులను పంపించి ఉండవచ్చు, కానీ ఆయన ఆ పని చేయలేదు. ఆయనే వచ్చాడు. అంటే ఆయనకు దానియేలు పట్ల ఉన్న ప్రేమ. ఎందుకు? దానియేలు యెహోవా దేవుని యొక్క దాసుడు, ఆయన ప్రవక్త, జీవము గల దేవుని యొక్క సేవకుడు దానియేలు. కాబట్టి పరిగెత్తుకొని వచ్చి ఆయన కేక వేసి అడుగుతున్నాడు అక్కడ దానియేలుని, దానియేలు. అది ఎప్పుడు జరిగింది? తెల్లవారుజామున. అంటే రాత్రంతా కూడా ఈ దర్యావేషు రాజు ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. నిద్ర పట్టలేదు ఆయనకి. అనవసరంగా నేను ఒక ప్రవక్తను, దేవుని దాసుని, వీళ్ళ మాటలు విని ఏమి చెయ్యలేక సింహపు గుహలో పడవేసి తినే. ప్రభునందు ప్రియులారా గమనించండి, దేవుడు నిజమైన వాడు, ఆయన సత్యవంతుడు. కాబట్టే దానియేలుని ఆ యొక్క సింహపు బోనులో నుండి, ఆ యొక్క గుహలో నుండి సజీవుడుగా బయటికి తీసుకువచ్చాడు. అక్కడ కూడా దర్యావేషు దానియేలు పూజిస్తున్న యెహోవా దేవుని గురించి ఆయన గొప్ప సాక్ష్యము పలికాడు. ఆయన ఆనందించాడు. కనుకనే ఇక్కడ పౌలు అంటున్నాడు ఈ గలతీ పత్రికలోని 4వ అధ్యాయము 9వ వచనంలో, మనము దేవుని చేత ఎరుగబడిన వారమై ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని చేత ఎరుగబడిన వారమై ఉంటామో దేవుడు మనల్ని తెలుసుకుంటాడో. అందుకనే అన్నాడు, నేను అబ్రహాముకు దేవుడిని, నేను ఇస్సాకుకు దేవుడిని, నేను యాకోబుకు దేవుడిని అన్నాడు. ఎందుకంటే ఆయన వారిని గురించి తెలుసుకున్నాడు. కాబట్టే వారిని పిలుచుకున్నాడు. ఏ విధంగా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29, 30 వచనాలు, 31 వచనాలు చదువుకుంటే అక్కడ చాలా స్పష్టంగా మనం ఆ వాక్యాన్ని మనము గమనిస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని చేత ఎరుగబడిన వారమై ఉండాలి. ఎవరి చేత ఎరుగబడిన వారమై ఉండాలండి? మనము దేవుని చేత ఎరుగబడిన వారమై ఉండాలి. యేసయ్య ఏం చెప్తున్నారో చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచకుడి, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అని ప్రభునందు ప్రియులారా. మరి ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నాడు, ఇక్కడ ప్రవక్తల ప్రవచనాలు అవి నేను కొట్టివేయడానికి రాలేదు, ప్రవక్తల ప్రవచనాలు నెరవేరేటట్లుగా చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పడము ఇక్కడ మనం గమనిస్తున్నాం. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో ఈ విధముగా తెలియజేస్తున్న వాక్యాన్ని మనం గమనిద్దాం. విశ్వసించు ప్రతివానికి
నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసించు ప్రతివానికి నీతి. అందుకని మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? పై వచనాల్లో, పై అధ్యాయాల్లో, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కాబట్టి ఇక్కడ ఈ రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఏమంటున్నాడు? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుతుంది, నీతి దొరుకుతుంది. ఎవరైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ వచనాన్ని ఇక్కడ, ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని ఏ విధముగా ఆయన నెరవేర్చాడు అని అంటే, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము ఏ మానవుని యొక్క పాపమును పరిహరింపనేరదు కాబట్టి నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడునైనా మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు, హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన తన్ను తాను ఈ లోకమున్నంత వరకు ఒక్కసారిగా సమర్పించుకున్నాడు కాబట్టి మనకు విమోచన అనేది కలిగింది. మనము రక్షింపబడిన వారుగా మనము చూస్తున్నాము. అందుకనే దేవుడు మనల్ని తెలుసుకున్నాడు. మనము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన వారము, వెలపెట్టి కొనబడినటువంటి వారము. దేవుడు మనల్ని ఎందుకు కొనుక్కున్నాడంటే ఆయన మనల్ని తెలుసుకున్నాడు కాబట్టి. చూడండి, ఇప్పుడు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమాన అర్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను, బలులను అర్పింపబడుచున్నవి. ఇందాక అదే చెప్పాను కదా, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏ మనిషిని ఒక పాపాన్ని పరిహరింపదు. ఆ విషయాన్ని ఇక్కడ ధృవీకరిస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త ఈ 9వ అధ్యాయము 9-10 వచనాల్లో. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. ఇవన్నీ కూడా శరీరాచారాలే. బలులు అర్పించడం అనేది, దేవతలకు నైవేద్యములు పెట్టడం అనేది, ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? శరీరానికి సంబంధించినటువంటి ఆచారాలు, హృదయానికి సంబంధించినటువంటిది కాదు, మనస్సుకు సంబంధించినటువంటిది కాదు. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మనం గమనించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9-10 వచనం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఏమంటున్నాడు? శిథిలమైపోయే ఈ గుడారము. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే, ఈ భూమి మీద మనం ఏ విధంగా ఉన్నామో శిథిలమైపోయేటువంటి గుడారము. శిథిలము కాకుండా ఉండాలి మానవుని యొక్క శరీరము. ఇది కుళ్ళిపోద్ది, కృషించిపోద్ది. ఇది మట్టితో చేయబడింది కనుక మన్నులోనికి చేరుద్ది. దాన్ని గుడారముతో పోల్చాడు. ఏ విధంగా ఒక బట్ట చీకిపోద్దో, వానకి తడిసి, ఎండకు ఎండి, మంచుకు తడిసి చీకిపోద్దో, అలాగే మానవ యొక్క శరీరము కూడా ఒక సమయము తర్వాత అది నిష్ప్రయోజనం అయిపోతుంది, మట్టిలోనికి కలిసిపోద్ది. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమాన అర్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయని అర్పణలను, బలులను అర్పింపబడుచున్నవి. ఆరాధికులు అంటే ఎవరు? మనమే, దేవుణ్ణి ఆరాధించేవారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా మనము అర్పణలు అర్పిస్తే దేవుడు వాటిని అంగీకరించడు. వాటి మూలంగా మనము ప్రతిఫలాన్ని మనము పొందుకోలేము. ఆత్మపూర్ణులై ఉండి ఆత్మానుసారంగా మనము జీవించాలి, కానీ శరీరానుసారంగా మనము జీవించకూడదు. కాబట్టి ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయని అర్పణలను, బలులు అర్పింపబడుచున్నవి. వాటిని తీసివేయడానికి
దేవుడు ఈ లోకానికి నరావతారం ఎత్తి స్త్రీ గర్భము ద్వారా ఒక శిశువుగా ఆయన జన్మించాడు. ఆయన నరావతారం ఎత్తి వచ్చాడు. ఆ విషయాన్ని ఇక్కడ మరి హెబ్రీ గ్రంథకర్త అందుకనే అంటున్నాడు, ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన తన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. ఏంటి? రక్తాన్ని ప్రోక్షించడం. ఇవన్నీ కూడా కేవలము ఆచారాలే. వీటన్నిటికీ ప్రతిగా దేవుని కుమారుడే తను తాను రిక్తునిగా సమర్పించుకొని ఆయన బలియాగము అయినటువంటి సంగతిని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనలను తెలుసుకున్నాడు కాబట్టి, ఆయన మనలను ఎరిగి ఉన్నాడు కాబట్టి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని బట్టి దేవుని చేత ఎరగబడిన వారమై మనం ఉన్నాము గనక బలహీనమైనవియు నిష్ప్రయోజనమియునైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేల, అంటే అర్పణల వైపు, బలుల వైపు, అవన్నీ కూడా బలహీనమైనవే. ఎందుకు మళ్ళీ మనము వెనక్కి వెళ్ళకూడదు. లోకమున్నంత వరకు ఒక్కసారే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనందరి పాపముల కొరకు ఆయన బలియాగము అయ్యాడు. కాబట్టి ఇక మీదట మనం వాటికి దాసులు కాకూడదు. అర్పణలకు, బలులకు మనము దాసులు కాకూడదు. శరీర ఆచార పద్ధతులకు మనము దాసులు కాకూడదని చాలా గట్టిగా ఇక్కడ అపోస్తుడైన పౌలు ఈ గలతీకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలోని 9వ వచనం చివరి భాగములో ఆయన తెలియజేస్తున్నాడు. 10వ వచనము, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇవన్నీ మనం ఆచరిస్తున్నాం. అమావాస్య చూస్తాము, పౌర్ణమి చూస్తాము, పగళ్ళు చూస్తాము, రేయి చూస్తాము. అవునా? పిల్లి అడ్డం రాకూడదు, పంది అడ్డం రాకూడదు, వాళ్ళ అడ్డం రాకూడదు, వీళ్ళ అడ్డం రాకూడదు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ సెంటిమెంట్లు మనకు. ఈ కాలంలో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళు మన ఇంటికి రాకూడదు. అవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి ఆచారాలే. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రములో ఉన్నాయి, పాత నిబంధన ధర్మశాస్త్రములో ఉన్నాయి. కానీ యేసయ్య వచ్చిన తర్వాత అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ప్రభునందు ప్రియులారా గమనించండి, అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. కాబట్టి మనము వీటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. కాలాలకి, సంవత్సరాలకి, అమావాస్యకు, పౌర్ణమికి, దినానికి, సమయానికి 12 గంటల 12 నిమిషాలు, 11 గంటల 5 నిమిషాలు శుభలగ్నం. ఈ క్రైస్తవుల్లో కూడా ఈ మూర్ఖత చాలా ఉందండి, చాలా ఉంది. పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు టైం సిద్ధపాటు చేసుకొస్తారు. బాపట్లలో ఒక కుర్రాడు ఏమన్నాడంటే, పాస్టర్ గారు ఇప్పుడు తాళి కట్టించేసేయండి, ముహూర్తం అయిపోతుంది, తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి. బాప్తిసం తీసుకొని పాపక్షమాపణ ఒప్పుకొని మార మనసు పొంది అన్నిటికీ తల ఊపి నమ్ముతున్నాము అని ఇప్పుడు కట్టించేసేయండి తాళి, మేము గదిలో ఉంటాము, తాళి కట్టించేసేయండి ముందు, అది అయిపోద్ది, స్టేజ్ మీద మీరు ఏమన్నా చేయండి. ఇది ఈనాడి క్రైస్తవ జీవితం, దేవునికి అవమానకరము ప్రభునందు ప్రియులారా. అందుకనే ముందు ఎక్కువ శిక్ష ఎవరికంటే మాకే, మీకు కాదు. అందుకని యాకోబు పత్రికలు అన్నాడు, మీలో అనేకులు బోధకులు కాకుండండి. మాకే కఠినమైన తీర్పు, మీరు చేసే తప్పుకి మాకు కఠినమైన తీర్పు దేవుడు ఇస్తాడు. చాలమ్మా, అంతవరకే చాలు నాకు. ఎందుకన్నాడు అక్కడ యాకోబు, మీలో అనేకులు బోధకులు కాకుండాడి. ఈ రోజున బోధకులు అవ్వడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తాం మనం. నేను బోధకుడిని అనిపించుకోవాలి, సేవకుడిని అనిపించుకోవాలి. కానీ అక్కడ ఒకటి ఉంది, మరి అది జ్ఞాపకం ఉండాలి. కఠినమైన శిక్ష అనేది ఒకటి ఉంది. దానికి సిద్ధపడితేనే బోధకురాండ్రో అవ్వచ్చు. మనము విశ్వాసని సత్య మార్గంలో నడిపించడానికి మనం ఫెయిల్ అయితే, వాళ్ళు చెప్పినట్లుగా మనం చేస్తే
రేపు ఆ వరుసలో నిలబడినప్పుడు మేము ముందుంటాము, మీరందరూ కూడా మా వెనకనే ఉంటారు. దేవుడు మమ్మల్ని తీర్పు తీర్చి వాళ్ళది కాదు తప్పు, మీదే, ఇది హెజ్కేలు గ్రంథంలో ఆల్రెడీ ఉంది. ఎందుకంటే మేము చెప్పినా కూడా మీరు వినరు కాబట్టి. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మను గూర్చి భయపడుతున్నాను. చూడండి ఎంత కష్టపడ్డాడు పౌలు. ఆ గలతి పట్టణములో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఆ మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా పాత పద్ధతులను అవలంబిస్తే మా సువార్త అంతా కూడా వ్యర్థమైపోద్ది. సువార్తకు విలువ ఉండదు. అందుకనే నేను ప్రార్థనలో వేడుకుంటాను, ప్రభువా నేను చేసే సేవ వ్యర్థం కాకూడదు, నేను బోధించే వాక్యం వ్యర్థం కాకూడదు, నీ నామము పేరట నీ బిడ్డలకు నేను ఇచ్చే దీవెన వ్యర్థం కాకూడదు. ఒకవేళ నీ యొక్క ఆజ్ఞ లేకుండా, నీ పిలుపు లేకుండా నేను నీ సేవకు వచ్చి ఉంటే దయతో నన్ను క్షమించి నా సేవను అంగీకరించమని నేను ప్రార్థన చేస్తాను. ప్రతి క్షణము నేను ప్రార్థన చేస్తాను. గమనించాలి ఎందుకు అంత బాధతో అక్కడ అపొస్తలుడైన పౌలు ఆ గలతీయులకు రాసిన పత్రిక 4:11 ఇప్పటి క్రైస్తవులమైనటువంటి మన విశ్వాస జీవన యాత్రలో మనం ఎటువైపు ఉన్నాము? 2 పడవల మీద కాళ్ళు వేసి మనము ప్రయాణము చేస్తూ ఉన్నామా? మునిగిపోయే నావలో ఉన్నామా? ఏ నావలో మనం ఉన్నామో మనల్ని మనము పరిశీలించుకోవాలి. దైవకృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందు మరి అందరినీ